మరాఠీ, హిందీలలో పలు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ సీతారాం సినిమాతో తెలుగు ప్రేక్షకులకైతే పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ భామ హాయ్ నాన్న సినిమాతో మరొక హిట్ అందుకుని నిజంగా మన తెలుగు అమ్మాయేనా అన్నంతగా ఫ్యాన్స్ ను ఏర్పరచుకుంది. ఇక మృణాల్ ఆఖరిసారిగా ఈ ఏడాది విడుదలైన ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాలో చాలా చిన్న పాత్రలో కనిపించింది. అయితే ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేతిలో చాలానే ఆసక్తికరమైన సినిమాలైతే ఉన్నాయి. కానీ తెలుగు నుంచి మాత్రం సినిమాలు ఏమీ లేవు. పూజా మేరీ జాన్, హాయ్ జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2 వంటి బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ త్వరలోనే టాలీవుడ్ లో కూడా కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న ఈ బ్యూటీ తన లవ్ బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. తనకు 7 నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని, అయినా పెద్దగా బాధపడట్లేదని తెలిపింది. మనకు సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చే వరకు చాలా మంది వెళ్లిపోయే వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. కానీ మనకు ఎవరు సెట్ అవుతారనేది మనకు మాత్రమే తెలుస్తుంది. నా జీవితంలో ఓ వ్యక్తిని ప్రేమించాను, కానీ అతడితో రిలేషన్షిప్ నచ్చలేదు. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చానని ఒక నటితో రిలేషన్షిప్ అంటే ఆలోచించాలి అన్నాడు. దాంతో ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నాం. 7 నెలల క్రితం కూడా నాకు బ్రేకప్ జరిగింది. నా జీవితంలోకి వచ్చే వ్యక్తికి లుక్స్ లేకపోయినా సరే, కానీ మంచి మనసుండాలి. ఇప్పటి వరకు లైఫ్లో ఎన్నో బ్రేకప్స్ జరిగాయి, కానీ మరీ అంతగా బాధపడలేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ చేసిన కమెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి.